భవనాల కూల్చివేతలో జాగ్రత్త, కానీ రోడ్లపై నిర్లక్ష్యం. జీహెచ్ఎంసీ ప్రాధాన్యతలు సరిచూడాలి. జీహెచ్ఎంసీ సిబ్బంది భవనాల కూల్చివేత విషయంలో నిజంగా ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. అది కమర్షియల్ భవనం అయినా, పాఠశాల భవనం అయినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇది మంచి విషయం. కానీ మరోవైపు ట్విన్ సిటీలలో రోడ్ల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. ఎక్కడ చూసినా లోతైన గుంటలు, దెబ్బతిన్న రహదారులు, కానీ వాటి పట్ల ఎటువంటి చర్యలు కనిపించడం లేదు. ఒకరు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా లేదా వికారంగా మారినా జీహెచ్ఎంసీ అధికారులను పట్టడం లేదు. కానీ భవనాల కూల్చివేతలో మాత్రం అదే చురుకుదనం చూపిస్తున్నారు. ఈ ఉదయం చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని హఫీజ్ బాబా నగర్లో జీహెచ్ఎంసీ బుల్డోజర్లు ఒక పాఠశాల భవనం కూల్చివేశారు. కానీ అదే నియోజకవర్గంలో హఫీజ్ బాబా నగర్, ఫిజల్బండ, సంతోష్ నగర్ వంటి ప్రాంతాల్లో రోడ్డు ప్రజలకు నరకయాతనలా మారాయి. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ప్రమాదాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. కానీ రోడ్ల వల్ల జరిగే ప్రమాదాల బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? గుంతల్లో మట్టి లేదా మలినాలు వేసేయడం పరిష్కారం కాదు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే శాశ్వత పరిష్కారం తీసుకోవాలి. లేకపోతే ఎప్పుడైనా భారీ ప్రమాదాలు సంభవించవచ్చు. అభివృద్ధి కోసం భవనాల కూల్చివేత అవసరం కావచ్చు, కానీ ముందుగా రోడ్లు సురక్షితంగా ఉండటం అత్యవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రోజు రోడ్డుపైన ప్రయాణిస్తారు. అభివృద్ధి నేల నుంచి మొదలవుతుంది, కానీ ఆ నేలే ఇప్పుడు గుంతలతో నిండిపోయింది.